తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. I am totally out. Bye. See you. Hey, I am exiting old dragon and enter the new software dragon. చాలు అట్టతల పగిలిపోద్ది. ఇప్పుడు ఫైట్స్, ఇప్పుడు బాక్సింగ్. కోబ్రా. ఇలాంటి వాళ్ళు వస్తారా ఇండస్ట్రీకి శాపాలు, మనకు వరాలు. టచ్ చేసావయ్యా సార్, ఒక హీరో అంటేనే డాన్స్, ఫైట్స్, యూ ఎవ్రీథింగ్ గాట్. చూడు, నీకు తొడగొట్టవచ్చు కదా సార్. తోడా కామన్ సార్, వెరైటీగా ఉండాలని సీటు కొడుతున్నాను సార్. ఓ మై గాడ్. అవును సార్. నీ సీటు దెబ్బకి థియేటర్లో సీటు చినుగుతాయి. పో. థ్యాంక్ యూ సార్. పోస్టరే లేదు. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి కొట్టేటోడు ఇండస్ట్రీలో పుట్టబోడు, పుట్టలేడు. అవును సార్. టేక్ ఇట్ యాజ్ మై వర్డ్. థ్యాంక్ యూ సార్. టాలెంట్ ఎక్కడున్నా ఇండస్ట్రీకి పరిచయం చేయడం ఈ బాక్స్ ఆఫీస్ భూషణం వీక్నెస్. ఇది చూసినా పెన్సిల్ డ్రైవ్. ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఒకవేళ ఎవడన్నా ఇండస్ట్రీలోకి దూరాలన్నా, ఎవడన్నా పోవాలన్నా ఈ పెన్సిల్ డ్రైవ్ నుంచి గుసాయించిపోవాల్సింది. నీకు గుసాయించిపోవాలని ఉందా? నాకు కొంచెం ఏజ్ ఎక్కువ, నన్ను హీరోగా యాక్సెప్ట్ చేస్తారు కదా సార్. అమితాబ్ బచ్చనే చూస్తున్నా, నేను చూడరా? సార్, మేకప్ వేస్తే నేను ఆయనకంటే బాగుంటాను సార్. నాకు తెలుసు నీది ఫోటోజెనిక్ ఫేస్. సార్, డెఫినెట్గా నన్ను హీరోయిన్ చేస్తారు కదా సార్. డౌట్ ఎందుకు? రవితేజ, గోపీచంద్, ప్రభాస్, సిద్ధార్థ, నవదీప్, రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు, ఇలియానా, తమన్నా, అనుష్, వీళ్ళందరినీ మీరే పరిచయం చేశారు సార్. బాలీవుడ్లో పరిచయం వేద్దాం అనుకున్నాను, తొందరలో టాలీవుడ్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళ బ్యాడ్ లక్. నా అదృష్టం సార్. $10,000 ఉన్నాయి సార్. నన్ను కూడా ఈ పెన్సిల్ డ్రైవ్లో దూర్ చేయండి సార్. దూరిన పో 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 పో. థ్యాంక్ యూ నీ సార్. టాలెంట్ ని ఈ భూషణాన్ని నమ్మినోడు ఇండస్ట్రీలో ఫెయిల్ అయినట్లు చరిత్రమే లేదు. పో పో. Thank you, thank you, thank you, sir. ఎంజాయ్ చేసుకో. డాడీ దాగానా? హాయ్ సార్. హే అర్జున్, కాఫీ రా. వద్దని థ్యాంక్ యూ సార్. సారీ సార్, కాస్త లేట్ అయింది. చచ్చా, భలే వాడివాను. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సార్, 4 yearsలో నా థాట్స్ అన్ని దీంట్లోనే రాసి పెట్టాను సార్. సార్, నా స్క్రిప్ట్ అయినా ధైర్యం బాగుంటుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. బౌన్స్ స్కిప్ తో వచ్చావా? అవును సార్. సూపర్, నీకు ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉందయ్యా. Thank you, sir. ఇలా గుసాయించు పో. సి అర్జున్, నీకు విషయం చెప్పాలయ్యా. సినిమా అనేది ఒక మహాసముద్రం. ఒకప్పుడు డైరెక్టర్ కావాలంటే అలా దూకి ఈదుకుంటా కష్టపడుకుంటా ఒడ్డు జరుకుంటోళ్ళు. ఇప్పుడు మీ అదృష్టం, ఆ ఎన్ఆర్ఐలో రియల్ ఎస్టేట్ల పుణ్యమా అని ఎవడంటాడు కాలు కూడా తడవకుండా మోటార్ బోట్ వేసుకుని సర్రమని పోయి డైరెక్ట్గా డైరెక్టర్ అయిపోతుండ్రు. సార్, అలా కాదు సార్. నా స్క్రిప్ట్ మీద నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను, నమ్మకం ఉంది సార్. ఇండస్ట్రీలో టాలెంట్ కాదయ్యా, నీ టాలెంట్ ని 10 మందికి తెలియజేసే బాక్స్ ఆఫీస్ పుష్ లాంటి మార్కెటింగ్ క్యాండిడేట్ నీకు కావాలి. అవును సార్. నువ్వేం వరి కాకు, నేను చూసుకుంటా కదా. ఇదిగోండి ఈ సార్. స్క్రిప్ట్ నా చేతిలో పెట్టినావంటే నీ ఫ్యూచర్ నా పెన్సిల్ పెట్టినట్టే. క్వశ్చన్ Thank you, లేదు. హలో రావు గారా, నేను బాక్స్ ఆఫీస్ భూషణాన్ని. ఓ సినిమా ఇద్దామన్నారు కదా, ఓ కత్తిలాంటి డైరెక్టర్ పంపిస్తున్నాను ఇప్పుడే. ఓకే, చూసుకోండి మరి. బాయ్. థ్యాంక్ యూ సార్. సూపర్ అయ్యా. Sure. బాల్ స్క్రిప్ట్, యూ విల్ డూ ఇట్. ఓకే, Thank you, sir. చలో. ఓకే. కథలు ఇది వీడికేం తెలీదు అనుకుంటా. మొత్తం ఇంగ్లీష్లో అవుతుందిగా. మౌస్ తో మజా చేస్తున్నాడు. ఓరడి. ఇది కాలింగ్ బెల్ కాదు సార్, అలా కొట్టడానికి. ప్రోగ్రామ్ రన్ కావాలంటే ఇలా ఇలా నొక్కాలి సార్. అమ్మా, ఇలా చేస్తేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది సార్. చాలా థ్యాంక్స్. అయితే మరి నాకేంటి? సాయంత్రం మందు పార్టీ ఇస్తా. ఓకే సార్, అలా అయితే నా బాయ్ ఫ్రెండ్ కూడా పార్టీకి తీసుకొస్తాను. వాడించుకే, నేనున్నా కదా. పని చూడండి సార్. ఆల్ ద బెస్ట్ శైలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన పాపరావు సార్లో ఉన్నాడే. ఈ డబ్బా నా జీవితంతో ఆడుకోవడానికి పుట్టింది. ఇది కనిపెట్టాడు. ముందు పని చూడండి సార్. చూడొద్దు. అమ్మయ్య, చూడలేదు. దేవుడా,
నా స్టూడెంట్స్ ఎవరు ఈ కంపెనీలో జాయిన్ కావద్దని నీకు మొక్కుకున్నా. అసలే సి లాంగ్వేజ్ టెస్ట్ 3 నెలల నుంచి పాస్ అవ్వట్లేదు. కొంప తీసి నన్ను తీసుకెళ్లి శైలు బ్యాచ్లో వేస్తారా ఏంటి? దేవుడా నీకు దండం పెడతా, నన్ను రక్షించు తండ్రి. ప్లీజ్ సేవ్ మీ గాడ్. అమ్మా. సార్ హలో పాపారావు సార్. హాయ్. సార్ నేను సార్ శైలుని, మీ కాలేజ్ స్టూడెంట్ని. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూస్తుంటే. నాకు కూడా విపరీతమైన హ్యాపీగా ఉందమ్మా. తల్లి, నేను కాలేజీలో చేసిన వ్యవహారాలు ఏవి ఇక్కడ మాత్రం చెప్పకు ప్లీజ్. కాలేజ్లో కెమిస్ట్రీనే మిస్టరీగా చెప్పారు సార్. మీ హిస్టరీ ఎవ్వరికి చెప్పలే. నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకు తల్లి ప్లీజ్. సార్ ఎంత జాయిన్ అయ్యారు ఇక్కడ? ప్లీజ్ ప్లీజ్ శైలు, నా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దని 1కి 2 సార్లు చెప్తున్నా. ఓకే విఆర్ ఫ్రెండ్స్. ప్లీజ్ డోంట్ వరీ. షేమ్ టు షేమ్ తల్లి. డోంట్ వరీ సార్. వెళ్ళు, నువ్వు రావే. నువ్వు రా బంగారు తల్లి రా. ఏది నొక్కాలో ఏది చేయాలో దీని దినం కాదు. రావే. సారీ సారీ రామ్మా. నీలో చాలా ఫైర్ ఉందంటయా, భూషణం చెప్పాడు. చూడు, సినిమా డైరెక్షన్ బాగా చెయ్యాలి. ఓకే సార్. సినిమా పోతే పరువు పోద్ది. బడ్జెట్ విషయంలో మాత్రం బౌండరీలు పెట్టుకోవద్దు. కోటి కట్టైనా పర్లేదు కానీ ఇటు అవడానికి వీల్లేదు. సినిమా హిట్ అవ్వాలంతే. సార్ ఒకసారి కదింటే. ఎందుకయ్యా, సినిమా తీసేది నువ్వు, చూసేది జనం. అది కాదు సార్, ఒకసారి లైన్ ఉంటే బాగుంటుందని. అక్కర్లేదయ్యా, కానీ ఒక్క కండిషన్. కెమెరామెన్, డాన్స్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, మిగతా టెక్నీషియన్ని నీ ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకో. హీరో మాత్రం నా ఛాయిస్ అయ్యా. నాకు చిన్నప్పటి నుంచి హీరో కావాలన్న కోరిక ఉండేదయ్యా. ఆ కోరిక ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు ఆ కోరికని నా కొడుకుని హీరో చేయడం ద్వారా తీర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే సార్. మా అబ్బాయి లోపల డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, ఒకసారి చూస్తావేంటి? షూర్ సార్. బాబు నాజుకు, నాజుకు వస్తున్నాడాడి. అబ్బాయి పేరు నాజుక్. బాగుంది కదా? డాన్స్ స్టెప్స్ అంటే ఈ స్టెప్స్ దిగడమా? గున్నేనుగులా ఉన్నాడు. ఈ నాజుక్ అంటాడేంటి? ఏంటి డాడీ? డైరెక్టర్ గారు రా, నిన్ను చూడటానికి వచ్చారు. నమస్తే అండి. చూడటానికి అలా ఉంటాడు గాని నువ్వు ఎంత పిండుకుంటే అంత యాక్షన్ బయటకు వస్తుంది. వాడిని పిండితే యాక్షన్ ఎందుకు వస్తుంది? కొవ్వు వస్తుంది కానీ. తిను. హీరోయిన్ పేరు అదేదో చెప్పాడు, ఇల్లు ఇల్లు అని. ఎవర్రా పిల్ల? ఇలియానా డాడీ. ఇలియానా? ఆ పిల్లే బెటర్. లేకపోతే ఈ పక్కన ఏ హీరోయిన్ సూట్ అవుద్ది చెప్పు? చూడటానికి జంట బాగుండాలి కదా. సార్ మీ వాడితో అయితే నేను ఈ సినిమా చేయలేను సార్. అదేంటి? ఏ జురాసిక్ పార్క్ లాంటి సినిమా చేయాలనుకున్నప్పుడు వచ్చి కలుస్తాను సార్. ఇదిగో, నువ్వు ఏ పార్క్ అన్నా ది, హీరో మాత్రం మావాడే ఉండాలి. నచ్చలేదా ఏంది? ఏబిసిడీలని వరుసగా పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టింది. ఇది కనిపెట్టి బాసు పిలిచాడు. పిలిచాడా అరిచాడా? అరిచి పిలిచాడు. వాట్ మిస్టర్ పాపారావు, సి లాంగ్వేజ్ టెస్ట్ లో 20th టైం ఫెయిల్ అయ్యవంట. నేను రిక్రూట్ చేసుకుని తప్పు చేసావని మేనేజ్మెంట్ అంటుంది. నువ్వు మాత్రం 3 నెలలుగా శాలరీలు తీసుకుంటూ టెస్ట్లు ఫెయిల్ అవుతూ నాకు టెస్ట్ పెడుతున్నావు. సార్ మీది చాలా చిన్నది సార్. వాట్ యు మీన్? ఐ మీన్ మీ బుర్ర చాలా చిన్నది సార్. మైండ్ యువర్ టంగ్, యూజ్లెస్ ఫెలో. నేను యూజ్లెస్ ఫెలో అని తెలుసుకోవడానికి మీకు 3 నెలలు పట్టిందా సార్? చాలా హెడేక్గా ఉంది ఆయన కేసు. అందుకే నేను డెసిషన్ తీసుకున్నా. రిజైన్ చేసి మర్యాదగా వెళ్తావా, కంపెనీ నుండి తీసేయమంటావా? ఐ నీడ్ యువర్ డెసిషన్ ఇమీడియట్లీ. కమ్ ఆన్, స్పీక్ అవుట్. వీడి సింహాద్ర ఛత్రపతి. మొత్తం మీరే చేశారు సార్, మొత్తం మీరే చేశారు. ఓ బొమ్మరిల్లే. జాయిన్ అయినప్పటి నుంచి మీరు నాతో చేయించాలి, నేను కోల్పోయించాలి. ప్లీజ్ సార్, వద్దు సార్, ఇంకొద్దు సార్. బొమ్మరిల్లులో మీరేమన్నా ప్రకాష్ రాజా, నేనేమన్నా నల్ల సిద్ధార్థ. వాట్? నువ్వు టెస్ట్లు ఫెయిల్ అయి నన్ను అంటావేంటయా? టెస్టులు పెట్టడంలో ఉన్న ఆనందం మీకు తెలుసు, ఆ టెస్టులు ఫెయిల్ అయినప్పుడల్లా ఉండే బాధ ఏంటో నాకు తెలుసు సార్, నాకు తెలుసు. రివర్స్ చేస్తాడేంటి? మీరు కేవలం టర్నోవర్లు, ప్రాజెక్టులు, వాటి గురించే ఆలోచిస్తారు తప్ప అసలు వీడికి ఏమొచ్చు, ఏం రాదు, ఏం చేయగలడు, ఏం చేయలేడు అని ఒక్కసారైనా ఆలోచించారా సార్? అసలు ఇంగ్లీష్ లో ఏబిసిడీలైనా వచ్చా అని ఎప్పుడైనా అడిగారా సార్? ఎన్ని ఛాన్స్ ఇచ్చావా నీకు? ఆన్సర్లు ఎలా రాయాలో ఎన్నిసార్లు చెప్పావయ్యా? చెప్పారు సార్, చెప్పారు. క్వశ్చన్స్ మీరే చెప్పి ఆన్సర్స్ మీరే చెప్తే నేనెందుకు సార్ ఎగ్జామ్స్ రాయడం? వాట్? మీరు చెప్పింది రాయలేక, నాకు వచ్చింది నచ్చింది చేయలేక
నరకం అనుభవిస్తున్నాను సార్, నరకం అనుభవిస్తున్నాను. ఇంకా ఉంది సార్. చిన్నప్పుడు అమ్మని గెలిపించడానికి నాన్నెవరమ్మా అని అడగలేదు సార్, అడగలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ని గెలిపించడానికి కామేశ్వరి మేడం కనీసం గోకను కూడా గోకలేదు సార్. ఇప్పుడు నా పెళ్ళాన్ని గెలిపించడానికి సాఫ్ట్వేర్ లో జాయిన్ అయ్యాను. నా హార్డ్వేర్ అంతా కోల్పోయాను సార్, కోల్పోయాను. నా బ్రెయిన్ అంతా వైరస్ సార్, వైరస్. అసలు బ్రెయిన్ ఉంటే కదా అందరినీ గెలిపించడానికి నేను ఓడిపోతున్నాను సార్. నీ కర్మరా బాబు. అందుకే మీరు నన్ను తీసేకి ఉంది ఐ ఎగ్జిట్ సాఫ్ట్వేర్ డ్రాగన్ అండ్ ఎంటర్ నో లైఫ్ డ్రాగన్. నో లైఫ్ డ్రాగన్, నో లైఫ్ డ్రాగన్. అహం బ్రహ్మస్మి అష్టాచెమ్మ అచ్చులో బొమ్మ. నమస్తే స్వామి. ఏంటి మీ సమస్య? మా ఆయనకి ప్రమోషన్ వస్తుందన్నారు, కానీ ఉన్న ఉద్యోగం ఊడిపోయిందండి. నాకు అమ్మాయే పుడతదన్నారు. కానీ మీకులాంటి అబ్బాయి పుట్టాడండి. మళ్ళీ వచ్చారు సుర్రేద్దాం. నా భవిష్యవాణి ఎప్పుడూ తప్పు చెప్పు. భవిష్యవాణి అందుకో. ఇది మగధీర పుస్తకం, అల్లు అరవింద్ గారికి పంపించాం. అది ఇది మనకు విద్య నేర్పిన పుస్తకం రా భ్రష్ట. మీరు వచ్చిన తేదీ డిసెంబర్ 1వ తేదీ, సమయం ఉదయం 9 గంటలకు. అహం బ్రహ్మస్మి అచ్చులో బొమ్మ అరుంధతి అనుష్క. అయితే ఇది చదువుకోండి. నీకు ప్రమోషన్ ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ రాదు. నీ అబద్ధాలకు అబ్బాయే పుడతాడు. అబ్బాయా? ఫ్యూచర్ లో మనకి చూశారా? ఫుడ్ పెట్టు ఉండదన్నమాట. నా బుక్ ఎప్పుడూ తప్పు చెప్పదు. ఇప్పుడేమంటారు? క్షమించండి స్వామి, మేమే సరిగ్గా వినలేదేమో. ఇప్పుడు మా దోషం పోవాలంటే ఏం చేయాలి స్వామి? పాపాలను వదిలేయాలి. పాపాలా? అవునరా మూర్ఖుడా, ఈ ఉంగరాలన్నీ మీ పాలిట శాపాలు. ఈ ఉంగరాలు హుండీలో వేయి, మీ పాపాలు నేను భరిస్తా, మీకు పుణ్యాన్ని ప్రసాదిస్తా. వెయ్యి. చొర్రేద్దాం. ఒక్కడు కూడా మిగలకుండి. చొర్రేద్దాం. నువ్వు అలాగే స్వామి. ఇవిగో స్వామి, చేసే ధన్యులం స్వామి. వెళ్ళొస్తాం స్వామి. నమస్కారం స్వామి, వెళ్ళొస్తాం స్వామి. జుర్రింది అంతరా? మొత్తం 140 గ్రాములు ఉంటుంది. 2,40,000 స్వామి. సంఖ్య నాకు చెట్టున్నాడు అందరినీ. ఎవరెక్కడా? ఏంటి బాగా ఆలోచిస్తున్నావు? మన ఇన్నేళ్ల పరిచయంలో నీకు ఇన్ని మైలు తెలుసని తెలియదు నాకు. ఆ దంపతులకు చెప్పింది నేను విన్నా. నువ్వు చెప్పిన దానికి పుస్తకంలో ఉన్నదానికి మ్యాచ్ కావట్లేదన్నా. వాళ్ళకు జరగదు అని చెప్పాననుకో, పుస్తకంలో జరుగుద్ది అని రాస్తా. జరుగుద్ది అన్నాననుకో, పుస్తకంలో జరగదు అని రాసుకుంటా. దానివల్ల హ్యాపీగా సేఫ్ అనమాట. టోటల్గా ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పిందో దానికి ఆపోజిట్ లో పుస్తకంలో రాసి పెడతా. ఓకే, మరి నువ్వు చెప్పింది జరిగితే ఆల్ హ్యాపీస్. మళ్ళీ వచ్చి ఉండిలో ఇంతేసి వెళ్ళిపోతారు. ఓకే, మరి నువ్వు చెప్పింది జరగకపోతే? జరుగుద్ది అని పుస్తకం రాసి ఉంటుంది కదా, వాళ్ళే పాపం సరిగ్గా వినలేదు అనుకుని మా పాపాలు కడిగేయండి స్వామి అని మళ్ళీ ఇంచేస్తారు. దాన్ని క్యాచ్ చేసుకుంటాం అన్నమాట. అసలు ఈ వేషంలోకి ఎట్లా వచ్చినావన్నా? వీధి ఆడిన 2020 గేమ్ లో గెలిచినట్టే గెలిచి ఓడిపోయాను బ్రదర్. కొంచెం క్లారిటీ లేదన్నా, క్లియర్గా చెప్తావా? చెప్తా బ్రదర్. నా జీవితంలో నాకు నచ్చింది కాకుండా నా పెళ్ళానికి నచ్చింది చేశా. కోళ్ళ వ్యాపారం, రియల్ ఎస్టేట్, లెక్చరర్, నానో బదలబడి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశా. 3 months ఐ హ్యాపీ, మై వైఫ్ హ్యాపీ, బట్ బాస్ నాట్ హ్యాపీ. సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో లేదా? ఈ సాఫ్ట్వేర్ జాబ్లు అందరికి రావు బంగారు రాజ్యం. అయితే వచ్చిన వాడితో వెళ్ళిపోతాను. ఏంటి చెప్పేది అర్థమైందా? ఓకే షిట్. ఓకే పెట్టే. నీ రంగం చేసి పడిపోయాను కదనే. వన్నో ఒకరిని పట్టుకొని సాఫ్ట్వేర్ జాబ్ సంపాదించాలి. స్పీక్ ఇన్ ఇంగ్లీష్. డ్రెస్ సెన్స్ లేదు. ఇంటర్వ్యూకి ఫార్మల్స్ వేసుకురావాలని తెలీదా? ఈ మార్కులకు అసలు ఇంటర్వ్యూ అవసరమా? అది 2000 సంవత్సరం అనుకుంటా. శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒకడు వచ్చేసి, అన్నయ్యా నాకు ఇంగ్లీష్ రాదన్నయ్యా అంటే ఆడికి స్వస్తిక్ గ్రామర్ బుక్ ఒకటి కొనిచ్చి అల్లాడికి ఇంగ్లీష్ నేర్పిస్తే ఆడు నాకు ఇప్పుడు ఇంగ్లీష్ రాదంటున్నాడు. 2001లో
ఒకడు గుంటూరు దగ్గర పల్లెటూరు దగ్గర నుంచి లాగు నిక్కరో చెవికి పోగేసుకొస్తే ఒరేయ్ కాలేజీకి ఇలా రాకూడదురా అబ్బాయి అని చెప్పి ఆడికి సిటీలో ఉన్న షాపులన్నీ తిప్పి జీన్స్ వేసుకోవడం నేర్పిస్తే ఆడిప్పుడు నాకు డ్రెస్ సెన్స్ లేదంటున్నాడు. 2003లో ప్లీజ్ అన్నయ్య పొరపాటు అయిపోయింది. అరే 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 నేను జాబ్ కోసం మీ దగ్గర రాలేదురా. మీరు కాలేజ్ వదిలిన మరుక్షణం నన్ను ఈ కాలేజ్ని మర్చిపోయారు. అది మీకు గుర్తు చేద్దామని వచ్చాను. కాలం మారినా మనసు మారినవాడే పితామహ. దాట్స్ మీ. రే వీళ్ళు ఉన్నారా పోయిర్రా? వీళ్ళ పొజిషన్ ఏదో బాగుందిరా. శ్రీకాంత్ ఇంటర్వ్యూకి రాలేదేంట్రా? చూడండి రా, ఉద్యోగం కోసం మనం పరిగెత్తుకెళ్ళొద్దు, అదే మన దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే అదేరా ఇడియట్. అయినా కాంత్ కాలేజ్ లో జాయిన్ అయింది ఈ ఉద్యోగాల కోసం ఏం కాదు, నన్ను ప్రేమించడానికి. సార్ వాట్? మీది కొంచెం పెద్ద చేసుకోవాలి. మీ మనసు పెద్ద చేసుకోవాలి. ఓకే, ఏం కావాలి? నేను ఈ కాలేజీ లెక్చరర్ని. నా పేరు పాపారావు సార్. కంప్యూటర్ ఇంజనీర్ అవుదామని ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ఇదిగోండి సార్ నా బయోడేటా. వీడికి టాయిలెట్ దగ్గరే దొరికానా? మనం చేసేదే ఏదో పనులు. ఏయ్, ఇస్ ఇట్ బయోడేటా? వాట్ ఇస్ దిస్? ఏమైంది సార్? ఇది సాఫ్ట్వేర్ కాదు, శనగలు అమ్ముకోవడానికి పనికి వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. లైఫ్ అండ్ వైఫ్ ప్రాబ్లం సార్. సి లాంగ్వేజ్ వచ్చా? ఒక్క C8 సార్, A to Z ABCDలు మొత్తం వచ్చు సార్. ఓ షిట్. బేసిక్ క్వశ్చన్, ఇంజిన్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అది కూడా తెలియదు సార్. డీజిల్ పోతే సౌండ్ ఎక్కువ వచ్చేద్దండి, పెట్రోల్ పోతే సౌండ్ తక్కువ వచ్చి స్మూత్ గా ఉంటుంది సార్. చా, వాటర్ ఎలా స్టార్ట్ అవుద్దమ్మా? అది కూడా తెలియదు సార్. స్విచ్ చేస్తే మోటార్ స్టార్ట్ అవుతుంది. ఓ షిట్, వాట్ ఇస్ దిస్ బయోడేటా? దట్స్ సచ్ యూజ్లెస్ పర్సన్. స్టూపిడ్ ఫెలో, స్టూపిడ్ బయోడేటా. ఒక్క తిట్టినా బాగుంటుంది సార్. ఏం తిట్టినా తెలుగులో తిట్టండి సార్, ఇంగ్లీష్ అర్థం కదా చచ్చిపోతున్నా. ఇంగ్లీష్ రాదా? అంటే అది బయటకు వచ్చారండి, అంటే ఏదో కొంచెం కొంచెం వచ్చు సార్. రికమెండేషన్ జాబా? మీరు ఇది క్యాచ్ చేశారు సార్. సార్ మీరు నాకు జాబ్ ఇస్తే నేను మీ జేబు చూసుకుంటాను. ఓకే, 2 lakhs ఈజీకి ఇచ్చేస్తాను సార్. చూడు, కంప్యూటర్ లాంగ్వేజ్ రాకపోయినా కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా నేర్చుకో, లేకుంటే రేపు ఈ ఎదవకి ఎవడరా జాబ్ ఇచ్చిందని నన్ను దొబ్బుతారు. వస్తాను సార్, వస్తున్నానే రాజ్యమా. అయ్యో, ఫేవర్ పార్టీకి టైం అయిపోతుంది. అవును, 113 బస్ వస్తుందా అండి? లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడమే బెటర్. వీడెవడో ఫస్ట్ ఇయర్ కొట్టం గాడిలో ఉన్నాడు. లిఫ్ట్ అడుగుదాం. అయినా నేను అడగడం ఏంటి, వాడే ఆగాలి ఆగాలి. బాయ్ ఫ్రెండ్ గురించి వెయిటింగా? స్టూపిడ్. నీకోసం కాదమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఒకసారి పరిచయం చెప్పావా? కొంచెం పనుంది. ఇడియట్. ఎందుకమ్మా అంత కోపం? మాకు హక్కులు ఇచ్చారు. వీడెవడో ఫైనల్ ఇయర్ కొట్టం గాడిలో ఉన్నాడు. వీడిని అడుగుతాం. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. లిఫ్ట్ కావాలండి. ఎటు వెళ్ళాలి? NMR కాలేజ్. NMR కాలేజా? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ అంటే ఇలాగ అడుగుతారా? ఇంకెలా అడుగుతారు సార్? పాపకి టెక్ ఎక్కువే. చాకు లాంటి కుర్రాడు. చిచి, అదేంటి అమ్మాయిలు ఎంబడి పడ్డాడు? మనం ఈ కాలేజీలో గడిపిన ఈ 4 సంవత్సరాలు మన లైఫ్లోనే మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్స్. ఈ మెమరీస్ మనల్ని ఎప్పుడూ వదిలి వెళ్ళకూడదు. అందుకే ఈ వీడియో మెమరబుల్. ఆర్ యు గైస్ రెడీ ఫర్ ద షూట్? రే భద్రంగాడేర్రా, షూట్కి రాలేదు? ఎక్కడి భద్రం రా, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆడు కూడా బలైపోయాడా? ఏం చెప్పాలరా, గుర్తుండిపోయి చెప్పమావా? అన్నయ్య, పాస్ అయింది ఫస్ట్ క్లాసా డిస్టింక్షనా అన్నది ముఖ్యం కాదన్నయ్య. ఈ 4 yearsలో ఎంతమంది అమ్మాయిల గుండెల్ని బద్దలు కొట్టామా అన్నదే ముఖ్యం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నువ్వు కుడి చేత్తో రాయమంటే ఎడమ చేత్తో రాస్తా, ఎడమ చేత్తో రాయమంటే కుడి చేత్తో రాస్తా, నువ్వు చూడకుండా రాయమంటే స్లిప్ లెటర్ రాస్తా. ఈలోగా నువ్వు అది ఇది అన్నావనుకో, నీ అబ్బా ఎగ్జామ్ అంటూ మొదలెడితే క్వశ్చన్ ఏదో ఆన్సర్ ఏదో తెలియడానికి వారం పట్టుద్ది. నా పేరు ఉషా. మా కాలేజీలో అందరూ నన్ను త్రిష అని పిలుస్తారు. మరి మహేష్ బాబు ఓడమ్మా? నువ్వు కాదులేరా ఈడియట్, నోరు మూసుకో. రారా లవ్ బాయ్. నాకు పూజ ఉండాల్సిందేరా. నాకు సిగ్గేసిందిరా, వద్దు ప్లీజ్ వద్దు. నీ అబ్బా సాలే
బాడహౌ మీ అందరూ ఈ కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతారు, కానీ నేను పితామహాగడ్ మాత్రం ఇక్కడే ఉంటాం. పాపారావు సార్ అటెండెన్స్ చేయకుండా మోసం చేశాడురా, కానీ వచ్చి వెళ్ళి అమ్మాయిలు అందరినీ మాత్రం లెక్క పెడుతూనే ఉంటాను. మీ కౌంట్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. ఆల్ ద బెస్ట్. దేవుడా, ఓ మంచి నా దేవుడా, బీటెక్ చేయడానికి కాలేజీని ఇచ్చావు, సైట్ వేసుకోవడానికి బయట వేసుకున్న ఫిగర్ని ఇచ్చావు, మా నాన్నకి డబ్బులు ఇచ్చావు, అవి ఖర్చు పెట్టుకోవడానికి నాలాంటి కొడుకునిచ్చావు, పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు బీర్లు ఇచ్చావు, వాలిపోవడానికి మమ్మల్ని ఇచ్చావు, అప్పుడప్పుడు అమ్మాయిలకి మిస్డ్ కాల్స్ ఇవ్వడానికి సెల్ ఇచ్చావు. కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి సన్న దారం మాత్రమే తేడా. ఫర్ ఎగ్జాంపుల్, ఇలియానా లాంటి అమ్మాయిని పడేయాలనుకోవడం కాన్ఫిడెన్స్, ఇలియానానే పడేయాలనుకోవడం ఓవర్ కాన్ఫిడెన్స్. మ్యాటర్ ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దే. మా ఇద్దరిని కుట్టింది ఒక దోమ, దాని పేరు ప్రేమ. అబ్బో, ఎవరు పెట్టొద్దు కామా, ఎదిరించైనా ఒక్కటవుతామనేది మా ధీమా. అదంతా మీ భ్రమ. 4 years అప్పుడే అయిపోయా అనిపిస్తుంది. కొత్త లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఆల్ ది బెస్ట్ గైస్, విల్ మిస్ యూ. టూ మచ్ రా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నువ్వు తెర ముందు కాదమ్మా, తెర వెనకాలే ఉండాలి. లక 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 లక. పితామహాగడి ఫేర్వెల్ స్పీచ్ కి టైం అయింది. అందరూ గ్రూప్ ఫోటోకి రెడీయా? హాయ్ ఎవ్రీబడీ. హాయ్. మన ఫేర్వెల్ పార్టీలో నువ్వు డాన్స్ సూపర్ గా చేసావు. అవునా? థ్యాంక్ యూ. బై ద వే మహా, వీళ్ళే నా ఫ్రెండ్స్ కృష్ణ, పూజ, రవి, పితామహ. కానీ కృష్ణ సార్, నేను సార్. నేను కాలేజ్ జాయిన్ అయిన కథలో నన్ను ర్యాగింగ్ చేశారు కదా. ర్యాగింగ్? అదే సార్, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మీకు ప్రపోజ్ చేయమన్నారు కదా. పక్క నుంచి ఎవరో పూజకి చెప్దామంటే తొక్కలో పూజ, దాని గొడవ ఇప్పుడు ఎందుకన్నారు కదా, మర్చిపోయారా సార్? ఏరా తొక్కలో పూజనా? ప్రపోజ్ చేయించుకుంటావా? నీకు నేనే ఎక్కువ జూనియర్ కావాల్సి వచ్చిందిరా నీకు. నాకు పెళ్లి కుదిరింది. నువ్వు లక్కీరా భద్రం, నీది 100వ పెళ్లి. 100వ పెళ్లి ఏంట్రా? 10 సంవత్సరాల నుంచి ఈ కాలేజీలో నేను ఇప్పటి వరకు 99 మ్యారేజెస్ చేశాను రా. అంతెందుకు, మన ప్రిన్సిపల్ లవ్ మ్యారేజ్ టెంపుల్లో నేనే చేశాను. ఇప్పుడు ఈ భద్రంగాడి నేను అటెండ్ కాబోయేది 100వ మ్యారేజ్. నీ అబ్బా ఆయాసం ఒకరిదే అనుభవం ఇంకోది అన్నట్టు గిదేంద్ర పై నీ సంబరం. ఆ నవ్వేంట్రా? భద్రంగాడికి ఏకంగా లైఫ్ టైం జైలు శిక్ష పడిందిరా. పెళ్ళంటిదేరా బాబు. ఐమాక్స్ లో సినిమాకి పోయి నేల టికెట్లు అడిగే బేవకూఫ్. ఇన్ని దినాల సంది పక్కన మీద పడే గానీ ఒక్క పూర్ణ పటాయించినావారా? ఎవరు దొరకలేదు. ఈ 4 గంటల సంది ఏడు ఏం సంపాదించినవరా నువ్వు? ఒక అక్కని ఒక చెల్లిని. నన్ను చూడు, ఇట్లా చదివింది అట్లా లగ్గం చేసుకుంటున్నా. కథం చూడ్రి, అందరు నా పెండ్లికి రావాలి. మీరందరు కలిసి రావాలనే ఒకే కార్డు మీద అందరి పేర్లు రాసిన. మరి కకుర్తి కాకపోతే 10 కార్డులు ఎక్కువ కొట్టించొచ్చుగా. బడ్జెట్ పెండ్లు మామ, కాస్ట్ కటింగ్. కార్డ్స్ లో కూడా రేషన్ పెట్టింది మా అయ్య. ఏ మహా, నువ్వు నా పెండ్లికి రావాలి. షూర్ గా వస్తా. అరే నేను వస్తాను రా ముందే. వచ్చే మామ. రేయ్, బ్యాచిలర్ పార్టీలో మాత్రం రేషన్ పెట్టకూడదు. వాట్ ఈస్ దిస్ మిస్టర్ బాబారావు? నీ మీద కంప్లైంట్లు వస్తున్నాయి ఏంటి? ఈ మధ్య స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావట? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ. నీ బొందా, ఫ్రెండ్షిప్ ఏంటయ్యా? స్టూడెంట్స్ డబ్బులు ఇస్తేనే మార్కులు వేస్తా లేకపోతే కోస్తా అని బెదిరిస్తున్నావట? చిచ్చి, అలా అన్నది ఇవ్వడండి. నేను అలా అనలేదండి. క్యాంటీన్ బిల్ కడితే మార్కులు ఎక్కువ ఇస్తారని అంతే సార్. అలా అనడానికి సిగ్గా లేదు. అవును, ఏంటి ఈ మధ్య కామేశ్వరి మేడం గోకుతున్నావంట? అంటే ఆవిడ మీ అని తెలియ గోకానండి. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ పాపారావు. వాట్ ఆర్ యు టాకింగ్ గైస్? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. తగలడు. హలో, నేను ఇంటర్వ్యూయర్ కిషోర్ని. మీరు పంపిన 2 lakhs నా అకౌంట్ లో క్రియేట్ అయ్యాయి. థాంక్యూ పాపారావు. మీ ఆఫర్ లెటర్ పోస్ట్ చేశాము. మిస్టర్ పాపారావు, యు కెన్ జాయిన్ ఇన్ 3 weeks. థాంక్యూ. థాంక్యూ సార్. థాంక్యూ వెరీ మచ్. ఏంటా లుక్? నీ మీద కంప్లైంట్స్ వచ్చాయి. నువ్వు సరైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే నీ మీద యాక్షన్ తీసుకోవాలి. చాలు 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 చాలు, ఇంకా చాలు. ఇదే కాలేజీలో నేను బోనస్ కోసం ఏడ్చా, ఇంక్రిమెంట్ కోసం ఏడ్చా, నెలల జీతం కోసం ఏడ్చా. ఇప్పుడు ఐ డోంట్ కేర్. ఏంట్రా మీ కమిషన్ గోకితే తప్ప? నేను గోకుతా గీకుతా. ఏరా స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు తీసుకుంటే తప్ప? తప్పు కదా. కాలేజ్ నీకు శాలరీ ఇవ్వట్లేదా? ఇస్తున్నారు బాడీ శాలరీ. బయట ఏ షాప్కి వెళ్ళినా బ్యాటు పోటు అని పోటు పొడుస్తూనే ఉన్నారు. ఆ ట్యాక్స్ ఎవడు కడతాడు? నేను లెక్చరర్ జాబ్ చేస్తున్నందుకు జీతం ఇస్తున్నారు. ట్యాక్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తే తప్ప
అయినా ఇంత చిన్న విషయం తెలియని నీలాంటి ప్రిన్స్ దగ్గర పనిచేయడం కంటే ఐ డోంట్ కేర్. నేను వెళ్ళిపోతా.